రైతు ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు వాగ్దానం ఇచ్చినట్టుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి సమావేశంలో వాగ్దానం చేయడం జరిగినది. ఆ మాట నిలబెట్టుకోవడానికే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా 31,000 కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక 40 లక్షల మంది రైతులకు లాభం జరగబోతా ఉంది. ఆ ప్రకారంగా ఈరోజు తొలి విడతగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఏదైతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి రైతు వేదికలలో రుణమాఫీ పొందినటువంటి రైతుల్ని అక్కడికి సమీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారే రైతులతో ముచ్చటించడం జరగబోతా ఉందనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అదే సందర్భంలో వాళ్ళ ఖాతాల్లో ₹1,00,000 వరకు ఈరోజు జమ కాబోతా ఉంది. ఇంకొక ₹50,000 అంటే ₹1,50,000 ఈ నెలాఖరికల్లా పూర్తి అవుతాయి. ఇంకొక ₹50,000 అంటే ₹2 లక్షల ఆగస్టు 15 లోపల పూర్తి కాబోతుంది. అంటే ₹2 లక్షల ఏకకాలంలో మాఫీ చేసేటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి మాట నేను చాలా బల్లగుద్ది గట్టిగా చెప్తా ఉన్నాననేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను.